all the documents, all the information. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెజెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లేదు లాయర్తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను అన్నాను, నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు కథలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నాకు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగపరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి, లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి లెటర్ ఇచ్చాను. నేను ఏదైతే లోపల ఆఫీస్లో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా తదుపరి ఏమని ఏసీబీ ఆఫీస్ ముంగటే ఉన్నా కదా బ్రదర్, ఏం చెప్పాలి నేను నీకు? నేను రేవంత్ రెడ్డిని కాదు భయపడతాను, నేనేం లుచ్చ పనులు కూడా చేయలేదు ఆయన లెక్క. ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరుగుతున్నారు. ఏదైతే అడ్వకేట్ను అలో చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విచారణకు హాజరు కాననేది కేటీఆర్ చెప్తున్నమాట. అదేవిధంగా లిఖితపూర్వకంగా కూడా ఈరోజు ఏసీబీ ముందు ఏం చెప్పదలుచున్నారో దానిలోనే లిఖితపూర్వకంగానే కేటీఆర్ లిఖితపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఒక లేఖను కూడా అందించారు. ఆ లేఖను కూడా ఆయన చెప్పారు. ఏదైతే గతంలో పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన లగచర్ల ఘటన విషయంలో ఆయన చెప్పని స్టేట్మెంట్ను చెప్పినట్టుగా పోలీసులు కట్టుకథలు అల్లారు. సో దాన్ని ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీబీ విచారణకు అడ్వకేట్ లేకుండా కనుక వెళ్తే తనను ఖచ్చితంగా పోలీసులు కూడా అదే రకమైన కట్టుకథలు అల్లే అవకాశం ఉంటుందనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇటు అడ్వకేట్ ఉంటే అనుమతించమని అటు ఏసీబీ అధికారులు చెప్పడం, కేటీఆర్ మాత్రం అడ్వకేట్తో మాత్రమే తాను విచారణకు హాజరు కావడాన్ని పట్టుపట్టడం, రోడ్డు మీద దాదాపు అర్ధగంట పాటు హైడ్రామా నడిచింది. కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు అర్ధగంట పాటు రోడ్డు మీదే హైడ్రామా నడిచిన తర్వాత కేటీఆర్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద నుంచి కేటీఆర్ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే. అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా గుర్తించాలి. కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు ఏమి వాదనలు అంటే విచారణకు ఎదుర్కొనే క్రమంలో ఎలాంటి వాదనలు వినిపించబోయారు అనే దానికి సంబంధించి కేటీఆర్ లిఖితపూర్వకంగా ఒక లేఖనైతే ఏసీబీ అధికారులకు అందించిన పరిస్థితి. సో ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి కేటీఆర్ ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన కమెంట్స్ కూడా చేశారు. ఖచ్చితంగా ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసు, ఈ కేసులో ఎలాంటి పస లేదు, కేవలం తన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రమే. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి వెళ్ళిన తర్వాత అవి ఎక్కడి నుంచి ఆ కంపెనీ నుంచి ఎవరికి వెళ్ళాయనేది కూడా తేల్చాలి తప్ప తనకు ఒక రూపాయి కూడా ముట్టలేదనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఇంకొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. తన మామకు సంబంధించి ఈరోజు 2వ సంవత్సరం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఇంట్లో ఒకవైపు దానికి ఏర్పాట్లు చేసుకుంటే ఇటు ఏసీబీ అధికారులు కావాలనే తనను పిలిచి ఇబ్బంది పెడుతున్నారని